హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు మనకి సైనిక్ స్కూల్ ఏదైతే ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ అనేది ఉందో దానికి సంబంధించి లాస్ట్ డేట్. మీలో ఎవరైనా సరే ఇంతవరకు సైనిక్ స్కూల్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోయినా, లేదా ఏదైతే మనకి స్కూల్ చాయిస్ అనే ఆప్షన్ అనేది ఉంటది కదా! సో మనం ఏ స్కూల్స్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, ఆ స్కూల్స్ చాయిస్ మనం ఆప్షన్ అనేది ఇంతవరకు పెట్టుకోకపోయినా, లేదా కరెక్షన్ విండోలో ఉన్న ఆప్షన్స్ మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నా సరే, ఈ రోజే మనకి లాస్ట్ డే. నైట్ మనకి 12 వరకు కూడా టైం అనేది ఉంటుంది కాబట్టి, సో మీలో ఇంతవరకు ఎవరైనా సరే ఈ ఆప్షన్స్ అనేవి యూజ్ చేసుకోకపోయినట్లయితే సో ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. అయితే ఎవరు యూజ్ చేసుకోవాలి? సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాసి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీలో ఎవరైతే క్వాలిఫైడ్ అని వస్తుందో, ఓకేనా? సో క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ అండ్ క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ అని చెప్పేసి ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా సో ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవటానికి ఈ రోజే లాస్ట్ డేట్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 11 ఇయర్స్‌గా నేను నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్‌కి సంబంధించి ట్రైనర్‌గా వర్క్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోలోకి వచ్చినట్లయితే, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చాలామంది అడుగుతున్నదేంటంటే, సార్ మాకు ఇంతవరకు మెడికల్‌కి పిలవలేదు. మేము ఇది చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతారు. సార్ మాకు మార్క్స్ తక్కువొచ్చాయి. సో మాకు స్కూల్‌లో సీట్ వచ్చే అవకాశం ఉందా? లేదా? అని చెప్పి అడుగుతారు. సార్ మేము కేవలం ఎస్ఎస్‌కి మాత్రమే క్వాలిఫై అయ్యాము. మేము ఇవి యూజ్ చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతారు. సో మీరందరూ కూడా సో ఎవరైతే ఎగ్జామినేషన్ రాసారో, మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. ఎవరైతే ఎగ్జామినేషన్ రాసారో మీరు సో మెడికల్‌కి పిలిచినా, పిలవకపోయినా అండ్ మీకు మార్క్స్ అనేవి తక్కువొచ్చినా సరే అండ్ మూడోదేంటంటే మీకు ఏదైతే మార్క్ లిస్ట్ అనేది మీరు డౌన్‌లోడ్ చేసుకున్నారు కదా! అక్కడ నాట్ క్వాలిఫైడ్ అని ఎవరికొస్తుందో ఆ విద్యార్థులు తప్ప మిగతా వాళ్ళకేంటంటే క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్, ఓకేనా? క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ అని కూడా ఉంటది కొంతమందికి. అటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఓకేనా? సో నంబర్ 1. సో మనకి సైనిక్ స్కూల్ ఏదైతే ఈ కౌన్సిలింగ్ అని చెప్పేసి మీరు గూగుల్ ఏదైతే ఉందో గూగుల్‌లో మీరు సెర్చ్ చేసినట్లయితే సో ఈ కౌన్సిలింగ్ సంబంధించిన ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. దానికి సంబంధించి నేను ప్రీవియస్ వీడియో కూడా పెట్టాను, చూడండి మీరు. ఓకేనా? రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ అది అయిపోయిన తర్వాత మనకి అదే రిజిస్ట్రేషన్ ట్యాబ్‌లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఉంటది. దాన్ని యూజ్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత కరెక్షన్ విండో అనేది ఉంటది. కరెక్షన్ విండోలో మనకేంటంటే అక్కడ మీ యొక్క క్యాస్ట్ గాని, లేదా మీరు మేల్ ఆర్ ఫీమేల్, లేదా మీరు ఏ ఏరియా నుంచి అంటే ఏ స్టేట్ నుంచి డొమిసైల్ ఏదైతే స్టేట్ ఉందో ఆ స్టేట్ గాని ఏమైనా మార్చుకోవాలి. ఈ 3 ఆప్షన్స్ అనేవి మార్చుకోవాలంటే ఈ రోజే మనకి లాస్ట్ డే. మీరు ఇంతకుముందు అప్లై చేసేటప్పుడు ఈ 3 ఆప్షన్స్‌లో ఏదైనా తప్పు పెట్టారేమో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో ఇప్పుడు మీరు మార్చుకోవాలంటే అది మార్చుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొకటేంటంటే మనకి స్కూల్ చాయిస్ ఏదైతే ఉందో ప్రయారిటీ లిస్ట్ బేస్ చేసుకొని మనం అప్లై చేసుకుంటాం కదా! అంటే మనం ఏటిని బేస్ చేసుకొని అప్లై చేసుకోవాలి? మీకు విద్యార్థి ఎవరైతే ఉన్నారో విద్యార్థికి ఎన్ని మార్కులొచ్చాయి నంబర్ 1, ఓకేనా? సో మీకొచ్చిన మార్క్స్ అనేవి ఎన్ని? ఓకేనా? సో దాని తర్వాత మీరు ఏ కేటగిరీ నుంచి వచ్చారు? అంటే కేటగిరీ మీన్స్ క్యాస్ట్ అనమాట. ఇక్కడ మనకి 4 క్యాస్ట్‌లనేవి ఉంటాయి. సో అందులో మనం చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఓబీసీ, తర్వాత సో జనరల్ కేటగిరీ. వీటి తర్వాత మనకేంటంటే డిఫెన్స్ అనేది 5థ్ కేటగిరీ అనేది ఉంటదనమాట. ఈ కేటగిరీస్ నుంచి మీరు ఏ కేటగిరీస్ నుంచి వచ్చారు? మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనే దాన్ని బేస్ చేసుకొని అండ్ ఇంకొకటేంటంటే మీరు ఏ స్టేట్ నుంచి కూడా అప్లై చేసుకున్నారు? మీకు డొమిసైల్ అనేది ఉంటది కదా! ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, లేదా కర్ణాటక, కేరళ, అలాగే తమిళనాడు ఇలా మీకు డొమిసైల్ స్టేట్స్ అనేవి ఉంటాయి. ఈ మూడిటిని బేస్ చేసుకొని ఏంటంటే మనం ఏంటంటే స్కూల్ చాయిస్ అనేది పెట్టుకుంటాం అనమాట. అంటే మనకి ఏ స్కూల్స్‌లో అడ్మిషన్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంది. సో ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని సో మనం ఏంటంటే అప్లై చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఏదైతే సైనిక్ స్కూల్‌కి సంబంధించి ఈ కౌన్సిలింగ్ వెబ్‌సైట్‌లో స్కూల్ ప్రయారిటీ లిస్ట్‌లో మనకి ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్‌కి సంబంధించి 112 స్కూల్స్ అయితే ఉన్నాయి. సో చాలా మంది ఒకసారి చూసుకున్నట్లయితే పక్కన మీకు చూపిస్తున్నాను. 112కి 112 కూడా అప్లై చేసేస్తున్నారు. సో అది తప్పు. అలా పెట్టుకోకూడదు. అండ్ ఇంకోటేంటంటే చాలామంది పేరెంట్స్ అట్ ద సేమ్ టైమ్ ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఏంటంటే కంప్లీట్‌గా నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు ఇలా పెట్టేస్తారు మొత్తం స్కూల్స్ అన్నీ కూడా. అయితే లేదా గవర్నమెంట్ 33 స్కూల్స్ ఉంటే అన్నీ పెట్టేస్తుంటారనమాట. అది మాత్రం చాలా పెద్ద తప్పు. నెక్స్ట్ ఇంకోటేంటంటే సో చాలామంది ఏంటంటే ఇన్‌స్టిట్యూట్స్ నుంచి కూడా స్టేట్స్ వైస్ డివైడ్ చేసుకొని స్కూల్స్ అన్నీ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. అక్కడేంటంటే చేసే తప్పు స్కూల్స్‌లో మనకి
సో ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఏవైతే గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ ఉంటాయి, ఎస్ఎస్ అనే ట్యాబ్లో మనకి 33 స్కూల్స్ ఉంటాయి కదా, అక్కడ మనకి సో అన్ని ఫెసిలిటీస్ అనేవి గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్లో ఉంటాయి. కాకపోతే మనకి ప్రైవేట్ సైనిక్ స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా స్కూల్స్లో మనకి ఇప్పటికీ కూడా సో మినిమం ఫెసిలిటీస్ అనేవి లేవు. హాస్టల్స్ ఫెసిలిటీ అవ్వండి, లేదా మనకి అక్కడ ఎవరైతే స్టాఫ్ అనేవాళ్ళు ఉంటారో, టీచర్స్ అనేవాళ్ళు ప్రాపర్గా లేకపోవటం, లేదా మనకి సో సైనిక్ స్కూల్ అనగానే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే గ్రౌండ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఎన్ఎస్ఎస్ క్యాట్స్ కానీ, ఎన్సిసి కానీ, సో ఇలా డిఫరెంట్ మనకి క్యాట్స్ అనేవి ఉంటాయి. వాటికి సంబంధించి ప్రాపర్గా ఏమీ లేకపోవటం కానీ, ప్రాపర్ ప్లే గ్రౌండ్స్ లేకపోవటం కానీ, సో ఇలాంటి చాలా ఇష్యూస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ సబ్జెక్ట్స్ వైజ్ చూసుకున్న అదర్ స్టేట్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ అనేది సో అక్కడ సో ప్రిపేర్ అవ్వాలి, సో అక్కడ పాస్ అవ్వాలని మినిమం కండిషన్ అనేది పెడుతున్నారు చాలా స్కూల్స్లో. అలాంటి ఇబ్బందులు కానీ ఇలాంటివి చాలా ఎదురవుతుంటాయి అన్నమాట. మనం అప్లై చేసుకునేటప్పుడు ఏది పడితే అది నచ్చినట్టు న్యూ సైనిక్ స్కూల్స్ ఇప్పుడు మనకి 240 అంతకన్నా మార్క్స్ తక్కువ వచ్చాయనుకోండి, సో గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్లో సీట్ వచ్చే అవకాశం అనేది మ్యాక్సిమం మనకి ఉండే అవకాశం అనేది ఉండదు. తెలంగాణ పిల్లలు అయితే అసలు మనకి ఆ 260 దాటేటప్పుడు కూడా వాళ్ళకి డౌట్ అనమాట. 9th క్లాస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే సీట్స్ తక్కువ ఉన్నా సార్ దాని గురించి అడుగుతున్నారు కాబట్టి ఒక 300 మార్క్స్ కన్నా తక్కువ వచ్చేటప్పుడు మనకి ఏంటంటే గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ రావు. ఓకేనా, సో 300 దాటిన వాళ్ళకి మీకు మెడికల్ పిలిచారు కదా, సో మీకు వచ్చే అవకాశం ఉంది. అంతకన్నా తక్కువ వచ్చే వాళ్ళకి సో చాలా తక్కువ అనమాట అవకాశం అనేది. అలాంటప్పుడు మనం ఏంటి ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ మీద ఆధారపడవలసి అయితే ఉంటుంది. సో ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ ఏంటంటే వాటి యొక్క డీటెయిల్స్ కానీ, వాటి ప్రీవియస్ హిస్టరీ కానీ, లేకపోతే అక్కడ స్టాఫ్ ఏ విధంగా ఉన్నారు, అట్ దట్ సేమ్ టైం ప్లే గ్రౌండ్స్ కానీ, ఏవైతే ఇంతకుముందు క్యాట్స్ చెప్పాను వాటికి సంబంధించి కానీ, సో ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, వాటి మీద ఎటువంటి అవగాహన లేకుండా సో చాలా మంది అప్లై చేస్తున్నారు. అంటే కొన్నిసార్లు ఏంటంటే కనీసం హాస్టల్స్ ఫెసిలిటీస్ కూడా ఉందా లేదా అని చూసుకోకుండా కూడా అప్లై చేస్తున్నారు. మిగతాదంటే ఓకే, కనీసం తినడానికైనా ఉండాలి కదా మనకి, అది కూడా చూడటానికి లేకుండా ఏంటంటే నచ్చినట్టు ఏదో ఒక ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. ఇలాంటి తప్పులు చేయొద్దు. ఓకేనా, సో ఏదైతే స్కూల్ ప్రయారిటీ ఉంటుందో పెట్టుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా నేను ప్రతిసారి చెప్పేది, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నారో ఆ ఇన్స్టిట్యూట్కి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఏంటంటే సో క్లియర్గా చూసుకొని మీకు మ్యాక్సిమం వాళ్ళు గైడ్ చేస్తారు. సో ఖచ్చితంగా మీరు చేయకూడని పని ఏంటంటే మీకు తెలియకపోయినట్లయితే మీరు వాటిని టచ్ చేయొద్దు. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీ దగ్గరలో ఏదైతే నెట్ సెంటర్స్ ఉంటాయి, నెట్ సెంటర్స్కి వెళ్ళి ఆ నెట్ సెంటర్స్ ఓనర్స్కి మీరు మీ డీటెయిల్స్ అనేవి సో షేర్ చేయొద్దు. వాళ్ళు నచ్చినట్టు ఆప్షన్ పెట్టేస్తారని మీ దగ్గర నుంచి ఏదో తీసుకుంటారని కాదు, కానీ సో నచ్చిన ఆప్షన్స్ పెట్టేస్తారు. వాళ్ళకి ఐడియా అనేది ఉండదు కాబట్టి తర్వాత రాంగ్ ఆప్షన్ అనేది చూస్ అయిందంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అండ్ కొత్తగా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సో అందరు మెయిల్ ఐడీస్కి కూడా స్పామ్ మెయిల్స్ అనేవి వస్తున్నాయి. ఓకేనా, సైనిక్ స్కూల్స్ నుంచి వచ్చినట్టు కానీ, లేకపోతే సైనిక్ స్కూల్ ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో అదే విధంగా వచ్చేటట్టు ఈ విధంగా స్పామ్ మెసేజెస్ అనేవి రావడం జరుగుతున్నాయి మెయిల్ ఐడీస్కి. అట్ ద సేమ్ టైం నార్మల్ ఫోన్స్ కూడా నార్మల్ మెసేజెస్ అని వస్తాయి. కొంతమందికి ఫోన్ కాల్స్ కూడా రిసీవ్ చేసుకుంటారు అనమాట. సో అలా అన్నోన్ ఏదైతే పర్సన్స్ నుంచి మీకు వచ్చే మెయిల్స్ నుంచి కానీ, సో మొబైల్స్ ఏవైతే మెసేజ్ కానీ, ఫోన్ కాల్స్ అనేవి తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు సైబర్ నేరగాళ్ళు అయ్యే అవకాశం కూడా ఉంది. మీకు క్యూఆర్ కోడ్స్ అనేవి పంపిస్తారు, లేదా మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో డీటెయిల్స్ అనేవి వాళ్ళు తీసుకునే అవకాశం అనేది ఉంది. దానివల్ల ఏంటంటే మీ మొబైల్స్ కానీ, మీ ల్యాప్టాప్స్ కానీ కంప్లీట్గా వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఇన్ ఫ్యూచర్లో మీ బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ అయిపోయినా సరే ఆశ్చర్యపోకర్లేదు, లేదా ఇంకో వేరే విధంగా అయినా సరే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో అలా అన్నోన్ సైట్స్ నుంచి సో ఇలాంటి ఆఫర్ ఏదైనా వచ్చినట్లయితే మాత్రం వాటిని మీరు బిలీవ్ చేయొద్దు. ఓకేనా, సో మీకు ఉండేవి 3 ఆప్షన్స్. ఒకటి, మీరు ఏదైతే ఇన్స్టిట్యూట్లో మీరు కోచింగ్ అనేది తీసుకున్నారో అక్కడ టీచర్స్ కానీ, అక్కడ ఇన్స్టిట్యూట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కాంటాక్ట్లో ఉండండి, వాళ్ళ గైడెన్స్ అనేది తీసుకోండి, అప్లై చేసుకోండి. లేదు మేమే బాగా రీసెర్చ్ అనేది చేసాము, మాకు 100% స్కూల్స్ మీద అవగాహన అనేది ఉందనుకున్నట్లయితే మీరు మీ ఓన్ హ్యాండ్స్తో మీ ఓన్ డివైసెస్లో మీరు పెట్టుకోండి, లేదా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ ఆ డేటాని అరెస్ట్ చేయండి. లేదా థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మేము మీకు అప్లై చేయడం అయితే జరుగుతుంది. కేవలం 350 రూపీస్ మాత్రమే ఫీజు అనేది తీసుకుంటున్నాం. ఈరోజు లాస్ట్ డేట్ అనమాట. సో మేము ఎట్ దట్ సేమ్ టైం మా టీం కూడా ఇక్కడ అనేది ఉందన్నమాట. సో మా ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మీకు మీ యొక్క కేటగిరీ ఏంటి, మీ డొమిసైల్ కానీ, మీకు వచ్చిన మార్క్స్ కానీ, అట్ దట్ సేమ్ టైం మీ యొక్క ఆలోచన కూడా ఉంటుంది.
ఉంటుంది, మాకు ఇటువంటి స్కూల్స్ అయితే బాగుంటాయి డిస్టెన్స్ కానీ, లేకపోతే కొంతమంది నార్త్కి వెళ్తాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో కొంతమంది సౌత్లోనే కావాలనుకుంటారు, కొంతమంది ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ ఏవైతే బాగుంటాయి వాటి గురించి మీతో క్లియర్గా మాట్లాడి, సో మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా ఉంది, మీరు ఏం ఆలోచిస్తున్నారు అనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము అప్లై చేయడం అయితే జరుగుతుంది. ప్రీవియస్లీ ఏదైతే చూసామో ఆ క్యాస్ట్ అట్ ద సేమ్ టైం మార్క్స్, డొమిసైల్ వీటితో పాటు మీ యొక్క పరిస్థితిని కూడా ఆలోచించుకొని, సో క్లియర్గా మీకు ఎక్కడైతే ఛాన్సెస్ అనేవి ఎక్కడ ఉంటాయి అవన్నీ కూడా క్లియర్గా అప్లై చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో మాకేంటంటే ఈ 11 yearsగా అన్ని సైనిక్ స్కూల్స్లో కూడా మా పిల్లలు అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి, సౌత్ ఇండియాలో ఉన్న అన్ని సైనిక్ స్కూల్స్లో కూడా సో కంప్లీట్గా ప్రతి ఒక్క సైనిక్ స్కూల్స్లో సిచ్యువేషన్ అంటే మనకు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా తెలుసు. దానివల్ల సో మంచిగా మీకు మంచి స్కూల్ అనేది సజెస్ట్ చేసే అవకాశం అనేది 100% ఉంటుందండి. ఓకేనా? సో మేము మీకు హెల్ప్ చేయగలుగుతాం. ఓకే, సో ఈ రోజే లాస్ట్ డే. సో ఖచ్చితంగా మీరేంటంటే ఈ డేట్ ఈ టైంని యూజ్ చేసుకోండి. ఇది కానీ మిస్ అయిపోయిందంటే సార్ మాకు తెలియదు అనేసి అంటే ఎవరేమి చేయలేరు. డేట్ పొడిగించినట్లయితే పర్వాలేదు కానీ, సో పొడిగించకపోయినట్లయితే తర్వాత ఎవరేం చేయలేరు. రిజిస్ట్రేషన్ టైంలో కూడా అందరూ అంతే, అప్పుడు ఎవరు పట్టించుకోలేదు, తర్వాత మాకు తెలియలేదు సార్, ఏదైతే ఆప్షన్ ఉంటే చూడండి, ఏదో ఒక దారి ఉంటుంది కదంటే ఏం దారి ఉంటుంది, అయిపోయి అన్నీ క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిపోయిన తర్వాత ఎవరేమీ చేయలేరు. సో దయచేసి ఈరోజే లాస్ట్ డేటు చేసుకోండి. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కరోజు డౌట్స్ ఏవైతే ఉంటాయో డౌట్స్ గురించి అయితే కాల్స్ చేయొద్దమ్మా. ఓకేనా? సో ఒక 2-3 రోజులు గ్యాప్ ఇవ్వండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్స్ చేయండి, లేదా మీకు కామెంట్ ఉంటుంది, కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రీ టైం ఎప్పుడైనా సరే మేము ఏదైనా రెస్ట్ తీసుకునే టైం అనేది ఉంటుంది కదా, ఆ టైంలో మొబైల్ చూసుకొని మీరు ఏంటంటే వాటికి రిప్లై ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో మీరు ఏంటంటే మీకు నచ్చిన టైంలో మీరు సిస్టమ్ ముందు కూర్చొని నాకు ఆప్షన్స్ చెప్పండి, నాకు లిస్ట్ చెప్పండి, ఏ స్కూల్ ఎలా ఉంటుంది చెప్పండి, ఇలా అడిగితే మేము మ్యాక్సిమం హెల్ప్ చేయలేము అనమాట. ఒక 2 రోజులు, ఈ రోజు అయిపోయిన తర్వాత డేట్ క్లోజ్ అయిపోయిందంటే ఒక 2-3 రోజులు రెస్ట్ తీసేసుకుంటాను ఇంకా. ఓకే, 2-3 రోజుల తర్వాత సో ఖచ్చితంగా మీకు ఇంకా డౌట్స్ అనేవి ఉన్నట్లయితే అప్పుడు కాల్ చేయొచ్చు. ఓకే, సో ఈరోజు లాస్ట్ డేట్. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూస్ చేసుకోండి.